చెప్పేది నేను. ఆగరా. అయ్యో కనిపెట్టేసరే. దున్నపోతుని దగ్గరగా చూడాలా, దూరంగా చూస్తే తెలీదా? నువ్వు దాక్కుంటే కనుక్కోలే. నువ్వు నన్ను కొట్టి తప్పు చేసావురా. ఏంట్రా? ఎందుకంటే నన్ను కొడితే నీకే రా నెప్పుడుతుంది. ఎవరిని చూసి ఏం మాట్లాడుతున్నావు? ఏంట్రా నేను మాట్లాడుతుంటారు, వాడు చూసి యో అంటున్నావు. చూడరా ఖుషి టీవీ. ఎవడ్రా ఖుషి టీవీ? ఎవడ్రా? నువ్వు మాట్లాడకూడదనే నీకు బబుల్ గమ్ స్కోర్ వచ్చింది. ఎందుకు నోరు తెరిచి మన గ్యాంగ్ పరువు తీసావు? నన్ను రూమ్ లో ఉండమని చెప్పి సంజయ్ నువ్వు పికప్ చేసుకుంటావా? ఇటుకలు కూడా నేను చెప్పేది వినన్నా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఫిగర్ ని పికప్ చేసుకోలేకపోయి చిన్నపిల్లని కొడుతున్నావు. నువ్వు చిన్నపిల్లాడివా? నీ కోపాన్ని అమ్మాయి దగ్గర చూపించబే. తను నన్ను లవ్ చేసేట్టు చేస్తాను, సంజయ్ నన్ను లవ్ చేసేట్టు చేస్తాను రా. సంధ్య, నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే నేను ఇక్కడి నుంచి దూకి చేస్తాను. నువ్వు ముందు కిందకి రా. నువ్వు నన్ను లవ్ చేశానని చెప్తేనే నేను దిగుతాను. ప్లీజ్ నువ్వు కిందకి దిగిరా. 2 ఏళ్ళుగా నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను సంధ్య. నువ్వు ఐ లవ్ యూ చెప్పకపోతే కిందికి దూకేస్తారు. నా మాట విను అరవింద్. నువ్వేం చెప్పినా నేను విందల్చుకోలేదు. సీరియస్ గా చెప్తున్నాను, నేను దూకేస్తాను. ఏదో ఒకటి చెప్పవి, లేకపోతే దూకేస్తాడు. చెప్పు, నన్ను లవ్ చేస్తున్నానని చెప్పు. చెప్పు సంధ్య, చెప్పు. చెప్పవి. చెప్పు సంధ్య, చెప్పు. అరవింద్, సంధ్య వీరందరికి ఐ లవ్ యూ చెప్తే నేను ఇక్కడి నుంచి దూకేస్తాను. నువ్వు నన్ను లవ్ చేయలేదో నేను దూకేస్తాను. వాడిని దూకేమని చూద్దాం. నిజం చెప్తున్నాను సంధ్య, నేను దూకేస్తాను. అంటే ఇప్పటిదాకా అబద్ధం చెప్పాడనమాట. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. వాడు చావాలనుకుంటే ఇక్కడి నుంచి దూకాలి గానీ అక్కడి నుంచి దూకడం ఏంటి? సంధ్య, నేను దూకేస్తాను. 3 గంటలుగా వీడు ఇదే మాట చెప్తూ ఉన్నాడు రా. వీడు దూకేది లేదు, మనం చూసేది లేదు. వాడిని లవ్ చేయట్లేదని చెప్పండి. ముందు నువ్వు కిందకి దిగిరా. మరి నేను? నువ్వు వస్తేరా, లేకపోతే పోరా. సింగు, ఢిల్లీకి నువ్వు ఒంటరిగానే వెళ్ళాలి. ఏంట్రా లుక్? ఏంట్రా మర్యాద మాట్లాడుతున్నావు? దమ్ముంటే ఇక్కడ ఉండి మనుషులు తీసుకొచ్చుకుంటూ రౌడీలు తీసుకురా, తర్వాత చూసుకో. అందరిలో నవ్వులు పాలయ్యాం, దయచేసి పదబాబు. పేరు చూడు, హ్యాపీ రాజట. ప్రభాస్, నువ్వెందుకు దూకుతానని చెప్పావు? కాదండి, వాడేదో చెప్పాడని మీరు లవ్ చేస్తున్నానని చెప్తే తర్వాత అది మీకే ప్రాబ్లం అవుతుందని అందుకే అలా చేశాను. థ్యాంక్స్ ప్రభాస్. నాకు మైండ్ కొంచెం డిస్టర్బ్గా ఉంది. నేను హాస్టల్కి వెళ్తాను. ఒకవేళ అమ్మాయి సింగిల్ లవ్ చేస్తున్నానంటే ఏం చేసేవాడురా? నిజంగా దూకేసేవాడ్రా. ఏమంటున్నావురా? అవునరా, దూకేసేవాడిని. ఆఫ్టర్ ఆల్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ మన గ్యాంగ్ పర్వంతా తీసేశారా? వాడిని ఊరికి వదలకూడదమ్మా. అవునరా, వాడిని ఏదో ఒకటి చేయాలరా. లేకపోతే కాలేజీలో మన మాట ఎవడు విండు, ముఖ్యంగా సంధ్య. అవునరా. ఏంట్రా వాడు రీఛార్జ్ కూడా చేయించాడంట? అవునురా, నిజమేరా. ప్రభాస్ ఏడి? ప్రభాస్ ఇంకా రాలేదే. సరే, వచ్చాక బ్రేక్ లో నన్ను కలవమా? సరే సంజయ్, ఇంత పెద్ద విగ్రహాన్ని నుంచుంటే ఎవరన్నా నన్ను వెతుకుతున్నారా? మామా, నిన్ను ఎవరు ఎతకనక్కర్లేదురా, నువ్వు చూస్తేనే తెలిసిపోతావు. నిన్న వాడు వచ్చి నన్ను కలవలేదేంటి? నువ్వు చెప్పేవా లేదా? నిన్న వాడు రాలేదు సంజయ్. ఇప్పుడు ఎక్కడున్నాడు?
ఇవాళ కూడా రాలేడు. ఈ రోజు కూడా రాలేదా? ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? ఈ రోజైనా వచ్చాడా? నువ్వు వెళ్ళి చూసావా? ఎవరితోనూ చెప్పకుండా వాడు ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? వాడికి వేరే ఏదైనా ప్రాబ్లమ్మా? ఎక్కడున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో ఇన్ఫార్మ్ చేయాలని వాడు కనిపించలేదు కదూ. వెళ్ళి వాడితో చెప్పు. వాడు నాతో మాట్లాడా, నేను వాడితో మాట్లాడను. హలో, నేను సంజయ్ వాళ్ళ నాన్నని మాట్లాడుతాను. సంజయ్ని పిలుస్తారా? హలో, నాన్నని మాట్లాడుతాను. ప్రభాస్, ప్రభాస్, హైదరాబాద్కి ఒక టికెట్ తెస్తావా? హైదరాబాద్కా? ఎందుకు? ఫారెన్ నుంచి ఒక అలయన్స్ వచ్చిందంట. సడన్ గా అరేంజ్ అవడం వల్ల పెళ్లి వాళ్ళు మా ఇంటికి కూడా రాలేకపోతున్నారు. అందుకని హైదరాబాద్ లో మా బాబాయ్ ఇంట్లో పెళ్లి చూపులు పెట్టుకుందామని మా నాన్న రమ్మన్నారు. ఏమండి, పెళ్లి చేసుకోబోతున్నారా? మరైతే ఎందుకు వెళ్తున్నారు? నాన్న రమ్మన్నారు, వెళ్ళి తీరాలి. నువ్వు టికెట్ తీసుకొచ్చి